నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఈరోజు సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయానికి వచ్చామండి. ఇది ఒక తెలుగు గ్రంథాలయం. రావి చెట్టు వారి ఆహ్వానం మేరకు నేను హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయానికి వెళ్ళడం జరిగిందండి. అయితే సెప్టెంబర్ 1, 2025న వారు 125వ స్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారన్నమాట. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా అనేక కార్యక్రమాలని వారు నిర్వహించడం జరిగింది. ఈ రోజున శ్రీమతి రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ గారి స్మారక పురస్కారాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ శ్రీమతి గీతా రామస్వామి గారికి ప్రదానం చేయడం జరిగిందండి. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం పురోభివృద్ధికి కృషి చేసినటువంటి ప్రముఖులకు కూడా సత్కారం చేశారు. వారిలో నూతి శంకర్రావు గారు, వీరు పూర్వ అధ్యక్షులుగా పనిచేశారు. కె చంద్రప్రకాశరావు గారు, ఈయన ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అలాగే ఏవి జనార్దనరావు గారికి, అంటే ఈయన సీనియర్ సభ్యులుగా ఉన్నారన్నమాట. వీళ్ళందరికీ కూడా 125వ స్థాపక దినోత్సవం సందర్భంగా సత్కారం చేయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఉత్సవాలని పురస్కరించుకుని భాగ్యనగర భాషా నిలయం శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయ వైభవం గురించి కవులు, కళాకారులు సాహిత్య రూపకాన్ని ప్రదర్శించారండి. వాళ్ళకి కూడా ఇక్కడ సత్కారం చేయడం జరిగిందనమాట. అయితే గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఈయన తెలంగాణ శాసన మండలి అధ్యక్షులు, ముఖ్య అతిథిగా ఉన్నారండి. అలాగే అధ్యక్షులుగా డాక్టర్ కేవి రమణాచారి ఐఏఎస్, అంటే ఈయన అధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయానికి. అంతేకాకుండా గౌరవ అతిథిగా డాక్టర్ ఎస్ సుదర్శనరావు గారు, ఈయన సలహాదారుగా శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయానికి ఉన్నారు. ఈ శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయానికి కార్యదర్శి శ్రీ డి ఉడయవర్లు గారండి. ఈ కార్యక్రమానికి ఎంతోమంది కవులు, రచయితలు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ గ్రంథాలయం స్థాపించడానికి అపారమైన కృషి చేసిన శ్రీ రావిచెట్టు రంగారావు గారి వారసురాలైనటువంటి శ్రీమతి రావిచెట్టు రమాదేవి గారు కూడా గౌరవనీయ అతిథిగా ఇక్కడికి విచ్చేయడం జరిగిందండి. ఇప్పుడు మనము ఈ గ్రంథాలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ గ్రంథాలయము సెప్టెంబర్ 1, 1901వ సంవత్సరంలో హైదరాబాద్లోని రామకోటి ప్రాంతంలో స్థాపించబడింది. ఇది తెలంగాణ ప్రాంతంలో మొదటి గ్రంథాలయం. దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణ ప్రజలలో చైతన్యం కలగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది. దీని స్థాపనకి విశేష కృషి చేసిన వారు కొమర్రాజు లక్ష్మణరావు. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహం ఇచ్చిన వారు నాయని వెంకట్రంగారావు గారు, రావిచెట్టు రంగారావు గారు, అప్పటి పాల్వంచ రాజా గారైన పార్థసారథి అప్పారావు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను హాజరైన వారిలో మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, డాక్టర్ ఎంజి నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, రావిచెట్టు రంగారావు, ఆదిరాజు వీరభద్రరావు, కొఠారు వెంకట్రావు నాయుడు పేర్కొనదగినవారు. ఈ సంస్థ ప్రథమ గౌరవ కార్యదర్శి రావిచెట్టు రంగారావు గారు. వీరు 1910లో మరణించగా వీరి స్థానంలో కర్పూరం పార్థసారథి నాయుడు కార్యదర్శిగా గ్రంథాలయానికి స్వంత భవనం నిర్మించాలని సంకల్పించారు. రంగారావు గారి సతీమణి రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ ఈ భాషా నిలయానికి అవసరమైన ఇల్లు కొనటానికి 3,000 రూపాయల విరాళం ప్రకటించారు. దానితో ఇప్పుడు సుల్తాన్ బజార్లో భాషా నిలయం భవనం ఉన్న చోటే 1910లో ఒక పెంకుటిల్లు కొని
కొన్ని మార్పులు చేసి అందులో గ్రంథాలయం నెలకొల్పడం జరిగింది. 1915వ సంవత్సరంలో ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందిన మాడపాటి హనుమంతరావు పంతులు కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత పాత ఇల్లు స్థానంలో కొత్త భవనం నిర్మించడానికి దీక్ష వహించారు. నాయని వెంకట్రావు గారు, కర్పూరం పార్థసారథి, నాంపల్లి గౌరీశంకర వర్మ, లాల్జీ మేఘ్జీల ఆర్థిక సహాయంతో భవన నిర్మాణం జరిగింది. ఈ భవనానికి ప్రఖ్యాత విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి సెప్టెంబర్ 30, 1921 తేదీన ప్రారంభోత్సవం చేశారు. ఇది సామాన్య ప్రజలలో పఠనాశక్తిని పెంపొందించే గ్రంథాలయంగా పనిచేయడమే కాకుండా సామాజిక మరియు రాజకీయ క్రియాశీలతకు కేంద్రంగా మారింది. 2002లో జరిగిన శతాబ్ది ఉత్సవాల అనంతరం ఆధునిక 4 అంతస్తుల భవనం నిర్మింపబడింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 30 లక్షల గ్రాంట్ని ప్రకటించారు. ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి మార్గదర్శకత్వంలో 2007లో చేపట్టిన ఈ నిర్మాణానికి రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్, జి సంజీవరెడ్డి అంటే ఎంపీ నిధుల నుంచి మరియు తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి నుండి కూడా గణనీయమైన ఆర్థిక సహాయం అందింది. ఈ భాషా నిలయం జంట నగరాలకే కాక తెలంగాణ ప్రాంతపు ఆంధ్రులందరికీ కూడా కూడల స్థలమైంది. ఉత్సవాలు, ప్రసంగాలు, సభలు, సమావేశాలు జరుపుకోవటానికి మంచి అవకాశం కలిగింది. శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవంతో ప్రారంభించి క్రమేణా నన్నయ, తిక్కన, పోతన, వేమన మొదలైన మహాకవుల జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా జరుపుతూ ఉండేవారు. ప్రాచీన కవులే కాక కందుకూరి, గురజాడ, గిడుగు, కొమర్రాజు వంటి ఆధునిక భాషా సేవకుల జయంతులు, వర్ధంతులు కూడా జరపసాగారు. ఆంధ్రదేశం నలుమూలల నుంచి వివిధ రంగాలలో నిష్ణాతులైన పండితులను, రచయితలను, కవులను ఆహ్వానించి సన్మానాలు చేశారు. భాషా నిలయం స్థాపన జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 1927 ఫిబ్రవరిన రజతోత్సవాలను జరిపించారు. కావ్యకంఠ గణపతి శాస్త్రి గారి అధ్యక్షతన ఈ ఉత్సవాలు జరిగాయి. అప్పటి గౌరవ కార్యదర్శి బూర్గుల రామకృష్ణారావు ప్రధాన పాత్ర పోషించి రజతోత్సవ సంచిక ప్రచురించారు. దీని స్వర్ణోత్సవాలు 1952 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు అధ్యక్షత వహించారు. అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆనాటి తెలంగాణలోని 114 గ్రంథాలయాల ప్రతినిధుల సమావేశము, స్త్రీల సభ, వైజ్ఞానిక సభ, సాహిత్య సభ, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ భాషా నిలయ వజ్రోత్సవాలు 1962వ సంవత్సరంలో వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షతన జరిగిన 3 రోజుల ఉత్సవాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక విషయాలపై చర్చలు, గోష్ఠులు జరిగాయి. వజ్రోత్సవ సంచిక ప్రచురించారు. భాషా నిలయపు అమృతోత్సవం 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో యావత్ ఆంధ్రదేశం నుంచి వచ్చిన అనేక మంది రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. శతాబ్ది ఉత్సవాలు 2002 సెప్టెంబర్ 1వ తేదీన భాషా నిలయం ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. 2009 సెప్టెంబర్ 4, 5 తేదీలలో శ్రీకృష్ణదేవరాయల పంచ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బృహత్ సంచికని ప్రచురించారు. ఈ గ్రంథాలయంలో సుమారు 53,000కు పైగా గ్రంథాలు, పత్రికలు సేకరింపబడి సాహితీ ప్రియులకు ఉపకరిస్తున్నాయి. ఈ భాషా నిలయం నేటికి సాహిత్య సభలు, సమావేశాలు జరిపిస్తూ, కవి సమ్మేళనాల్ని నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతోంది. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం
2025 సెప్టెంబర్ 1 నాడు 125వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆ ప్రాంగణంలోని వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. ఆంగ్లేయులు అసఫ్జాహీల పరాయి పాలనలో భాషా సంస్కృతి సభ్యతలను కోల్పోయి తెలుగు జాతి తొక్కివేయబడిన తెలంగాణలో ప్రతిభామూర్తులు, చైతన్య దీప్తులు అయిన పెద్దలు ఆంధ్రోద్యమానికి, స్వాతంత్రోద్యమానికి, గ్రంథాలయోద్యమానికి శ్రీకారం చుడుతూ ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం హైదరాబాదు మహానగరంలో శతోపరి రజతోత్సవాలను పురస్కరించుకుని ఆ సంస్థ యొక్క వైభవాన్ని, అది సాధించిన సాంస్కృతిక విజయాలను, తెలుగువారుల యొక్క చైతన్యాన్ని, తెలంగాణీయుల పోరాట పటిమను జ్ఞప్తి చేసుకునే విధంగా నిర్వహింపబడ్డాయండి. ఈ స్థాపక దినోత్సవంలో పాల్గొనడం నేనెంతో అదృష్టంగా, తెలుగు భాషా వైభవం గురించి ఈ సందర్భంగా కృషి చేసిన వారి గురించి కూడా మాట్లాడుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో చెప్పినట్టుగా ఈ గ్రంథాలయాన్ని ఆయన ఇన్స్పిరేషన్ తోటే స్థాపించడం జరిగిందండి. కాబట్టి అందరూ కూడా ఈ గ్రంథాలయానికి విచ్చేసి ఈ గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలని చదవమని మీ అందరినీ కోరుకుంటున్నాను. వచ్చే సంచికలో మరొక ఎపిసోడ్తో మేము ముందుకొస్తా. అంతవరకు సెలవు.